welcome to Back to Bible program. బైబిల్లో ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ని పిలుస్తున్నాం. మరి ఎవరో గెస్ట్ చేస్తారా? అనగనగా ఒక ఊరంట, అందులో ఒక అంకుల్ అంట. జెరికో అయిన ఊరంట, మేడి చెట్టు ఎక్కడంట. ఎవరో చెప్పండి చూద్దాం. అంకుల్ని పిలుద్దామా? అంకుల్, అంకుల్ ప్లీజ్ కమ్. హాయ్ అంకుల్, మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా? ఓ ఎస్, తప్పకుండా. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నా పేరు జక్కయ్య. నేను ఎరుకోల నుంచి వచ్చాను. నేను మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని చాలా దూరం నుంచి వచ్చాను. అవునా అంకుల్, మేమంటే మీకు చాలా ఇష్టం కదా. అవునా? సరే, మనం ముందుకెళ్దామా? మీరు జెరికోలో ఏం చేస్తున్నారు? నేను ఒక ట్యాక్స్ కలెక్టర్ అమ్మా. రోమన్స్ గవర్నమెంట్ తరఫున ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు యూదుల దగ్గర నుంచి. జ్యూస్కి రోమన్స్కి పడదు కదా అంకుల్. మరి మీరు రోమన్స్కి హెల్ప్ చేస్తుంటే యూదులు మిమ్మల్ని ఏం అనలేదా? ఎందుకు అనలేదమ్మా? తిట్టుకునేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, కోప్పడేవాళ్ళు, పొల్లు కొరికేవాళ్ళు, నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళే కాదమ్మా. యూదులు మన వాళ్ళే కదా అంకుల్. మరి వాళ్ళకి కట్టడానికి డబ్బులు లేకపోతే మీరు వారు వదిలేసేవాళ్ళ? అస్సలు వదిలేవాడిని కదమ్మా. నేను అప్పుడు చాలా మూర్ఖంగా ఉండేవాడిని. అస్సలు పట్టించుకునేవాడిని. ఎటువంటి దయాదాక్షిణాలు లేవు. మూర్ఖంగా పోయి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే లాక్కోవటం, లేకపోతే ఇబ్బందులు పెట్టించాలి, నరకం చూపించాలి, డబ్బులు చేస్తాను. పైగా ఇంకా ఒక కనకారం కూడా చేసేవాళ్ళమ్మా. తెలుసా? ఏం చేశారు అంకుల్? చెప్పనా? ఇప్పుడు వద్దులే, తర్వాత చేతలే. చెప్పండి అంకుల్. ఎందుకమ్మా ఇప్పుడు? తర్వాత చేతలే. వద్దులే అంకుల్, చెప్పండి అంకుల్. అవునా? చెప్పాలా? ఇప్పుడు కాదు, తర్వాత చేతలే. ఇప్పుడు చెప్పండి అంకుల్. వచ్చిందేనా? తప్పదా? ఇప్పుడు తర్వాత చేతలే. ఇప్పుడు చెప్పండి అంకుల్. మనం తర్వాత చెప్పుకున్నాము. సరే అయితే చెప్తాలే, తర్వాత చెబుతాలే. ఈ తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చెప్పండి అంకుల్ ప్లీజ్. అమ్మా, చెబితే చెప్పించుకోవాలని చెప్పలే. ఇప్పుడు చెప్పండి అంకుల్ ప్లీజ్. తప్పదా? చెప్పాలా? అవునా? తప్పదా? సరే చెబుతాలే. యూదుల దగ్గర నుంచి డబ్బులు వదిలేస్తారు కదా, 100 రూపాయలు వదిలేసిన కాడ ఎవరితో చెప్పకే 200 రూపాయలు వదిలేసేవాడు. అమ్మ బాబోయ్, అది మోసం కదా అంకుల్. నాకు మోసం అనిపించలేదమ్మా. ఎందుకంటే ఎక్కువ మోసం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని మోసం చేసేవాడిని. పైగా నాకు దయ, కరుణ, దాక్ష నా డిక్షనరీలోనే లేవమ్మా. నేను చెప్పాలంటే డబ్బంటే అంత పిచ్చున్న మీరు ఎలా మారారు? అదే అమ్మా, ఒకరోజు మా ఊరికి ఏసై వచ్చాడమ్మా. ప్రజలంతా చెప్పుకుంటున్నారు ఆయన ముట్టుకుంటే చాలంట అన్ని రోగాలు పోతాయని. అందుకని ఆయన చూడటానికి గుంపులు గుంపులుగా వెళ్ళి మొత్తం చుట్టుముట్టారమ్మా. మరి మీరు కూడా వెళ్ళారా? అదంతా విషయం తెలుసుకొని నేను కూడా వెళ్ళాలని అనుకొని వెళ్ళానమ్మా. కానీ అక్కడ నన్ను ఎవ్వరు రానిలేదు. ఎందుకో ఏమో, అంటే చాలా కారణాలు ఉన్నాయమ్మా. అవునా అంకుల్, మీ మీద వాళ్ళకి చాలా కోపం కదా, అందుకే అనుకుంటా మిమ్మల్ని రానిలేదు. అయినా ఇంతకీ ఏం జరిగింది అంకుల్? నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను చాలా హైట్ కదా, అందుకే అందుకే వాళ్ళ మధ్యకి వెళ్తే కనిపించదని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చిందమ్మా. ఏమైంది అంకుల్? అక్కడే దగ్గరలో మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టుకి కూర్చొని ఏసైని చూస్తూ మాట్లాడినా. ఏంటి, మీరు ఒక ట్యాక్స్ కలెక్టర్ మేడి చెట్టెక్కారా? అవునమ్మా, మీరు నవ్వినట్టే అందరూ అలాగే నవ్వారు. ఏం చేద్దామమ్మా, నవ్వు వచ్చింది. కానీ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనమ్మా. ఎందుకంటే నన్ను ఎవరు ఇష్టపడరు కదా, అందుకే నేను ఎవరిని పట్టించుకోను. మీరు చాలా రిచ్ కదా, మరి మీకు సిగ్గా అనిపించలేదా? అస్సలు అనిపించలేదమ్మా. ఎందుకంటే నన్ను చూసి ఎవరు ఇష్టపడే లేరు. నన్ను చూసి అందరు కోప్పడుతూ ఉంటారు, అసలు చేసుకుంటారు. నేను ఎందుకు సిగ్గుపడాలి, నేను ఎందుకు బాధపడాలి? అందుకే వాళ్ళని అసలు ఏం పట్టించుకోను అలాంటివి. మీకు చాలా మనీ ఉన్నాయి కదా, చాలా రిచ్ కదా, మీరు కోరుకునేవన్నీ మీ ముందు ఉంటాయి కదా, ఇంక బాధ ఎందుకు? అదేనమ్మా,
అందరు చేసే పొరపాటు డబ్బు ఉంటే చాలు హ్యాపీనెస్ దొరికిద్ది అనుకుంటారు. కానీ నిజానికి హ్యాపీనెస్ అసలు నా లైఫ్ అయితే లేనే లేదమ్మా. ఎంత కావాల్సిన అంత డబ్బు ఉంది, కానీ నాకు కావాల్సిన నిజమైన ప్రేమ, నిజమైన హ్యాపీనెస్ నాకు అసలు లేనే లేదమ్మా. అయ్యో అవునా అంకుల్, నాకు డబ్బు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేని వాళ్ళకి మీరు చాలా మంచి లెసన్ చెప్పారు. అయినా నిజమైన ప్రేమ దొరికిందా? మేడి పండు లాంటి నా జీవితానికి మేడి చెట్టు కరెక్ట్ చెట్టు అయింది. ఎందుకంటే మేడి పండులాగా పైన పటారం లోన లటారం, నా జీవితం కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంటికి వెళ్తే అడగటానికి ఎవ్వరు లేరు, అంటే సంతోషం ఉండటానికి నా లైఫ్లో అంటూ ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఎప్పుడు చూసిన బాధ దుఃఖం ఏడుస్తూనే ఉంటా. అట్లాంటి నా జీవితంలోనికి ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే మేడి చెట్టు పైన నేను యేసయ్యని చూస్తూ ఉంటే యేసయ్య నా కోసం నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. నిజమా? మీరు అక్కడ ఉన్నారని యేసయ్యకి ఎలా తెలుసు? ఆయన చాలా గొప్పవాడు కదమ్మా. నేను ఉన్నానని తెలుసుకోవటమే కాదు, నా పేరు కూడా తెలుసుకున్నాడమ్మా. నా దగ్గరికి వచ్చి జక్కయ్య దిగు, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడమ్మా. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా అంకుల్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా. గబగబా కిందకి దిగేసి యేసయ్యని తీసుకొని మా ఇంటికి వెళ్ళానమ్మా. దట్స్ అమేజింగ్ అంకుల్, వింటుంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. అవునమ్మా, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. యేసయ్య చెప్పే మాటలు విన్న తర్వాత నేను నా పాపానంతా ఒప్పుకొని ఎవరి దగ్గర అన్యాయంగా వసూలు చేసిన డబ్బులకి 1కి 4 వంతులు రెట్లు రిటర్న్ ఇచ్చేస్తానని యేసయ్యకి ప్రమాణం చేశానమ్మా. అవునా అంకుల్? అవునమ్మా. మీరు నిజంగా చాలా గ్రేట్ అంకుల్. నేను చేసిన పనికి యేసయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడమ్మా. అంతేకాదు, నేను డబ్బులు రిటర్న్ ఇస్తుంటే ప్రజలంతా షాక్ అయ్యారు. ఎందుకంటే తెలుసా, నేను అసలు ప్రజల దగ్గర తీసుకోవడం తప్ప ఎప్పుడు ఇవ్వాల, కానీ ఇస్తుంటే చాలా షాక్ అయ్యారు. నిజంగా నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు అందరూ. నన్ను అసహించుకునే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి గౌరవంగా చక్కయ్య గారు అని చాలా ప్రేమగా పలకరించేవారు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నిజంగా అస్సలు డబ్బు వల్ల ఏమి సంతోషం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దేవుడు నా లైఫ్లోకి రాగానే నా లైఫే మారిపోయింది. నాలో మొత్తం ఇప్పుడు హ్యాపీగా నా జీవితం అంతా చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా 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 సంతోషం. అంటే నేను ఎప్పుడు పొందనే ప్రేమ కూడా నా తగ్గినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా ఇప్పుడైతే నిజంగా. అవునా అంకుల్, దట్స్ ఇంట్రెస్టింగ్. మరి ఈ ప్రోగ్రామ్ చేస్తున్న మా ఫ్రెండ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? పిల్లలు, మేడిపండు లాంటి నా జీవితాన్ని యేసయ్య ఎలా మార్చారో చూశారు కదా. అలాగే మీరు కూడా మీ పాపాలని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నన్ను మార్చినట్టే మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ సంతోషాన్ని పొందుకున్నాం. ఓకే పిల్లలు, జాకీస్ అంకుల్ గురించి మనం బోల్డెన్ విషయాలు నేర్చుకున్నాం కదా. మరి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్స్ కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మరి అంకుల్కి బాయ్ చెప్దామా? బాయ్ అంకుల్. బాయ్ పిల్లలు. నేను చాలా హైట్ కదా. పిల్లలు పేత్రం. ఓకే పిల్లలు.